హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఏపీ టెట్ ఎలాగా ఆన్లైన్లో అప్లై చేయాలి అనే వీడియో ఈరోజు చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఇదైతే మనకి వెబ్సైట్. ఈ వెబ్సైట్ వచ్చేసి aptet.apcfss.inలో మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పేమెంట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది ఉంది. మనకి అప్లికేషన్స్ వచ్చేసి మనకి స్టార్ట్ డేట్ 4th జూలై 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చేసి 17/7/2024. పేమెంట్ వచ్చేసి 3 నుంచి మనము స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 16 నుంచి ఎండ్ అయిపోతుంది. 16th ఎండ్ అయిపోతుందండి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ను క్లిక్ హియర్ అని ఉంది. అప్లికేషన్ ఫస్ట్ ఫిల్ చేయకూడదు. యాక్చువల్గా పేమెంట్ మనము ఫస్ట్ ఫిల్ చేయాలి. పేమెంట్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ అని వస్తే మనకి క్యాండిడేట్ ఐడి అని వస్తుంది అనమాట. ఓకే, ఏపీ టెట్ 2024 ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిడేట్ ఐడి కావాలి అంటే మనకి ఫస్ట్ ఫీజు పే చేయాలన్నమాట. ఫస్ట్ ఫీజు అనేది మనము పే చేయాలి. చేసిన తర్వాతనే మనకి క్యాండిడేట్ ఐడి అనేది వస్తుంది. ఓకే, కాబట్టి మనము ఫస్ట్ బ్యాక్ వెళ్ళేసి మనము పేమెంట్ కింద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. ఏదైనా మనము పేపర్స్ మల్టిపుల్ అంటే ఒకటి కాకుండా 2-3కి అప్లై చేయాలి అంటే కానీ ఒకటేసారి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవాలి ఫస్ట్, అంటే మనము దేనికి ఎలిజిబుల్ అనేది. వన్స్ ఫీజు కట్టిన తర్వాత మనకి రీఫండ్ అవ్వదు. ఓకేనా, డీటెయిల్స్, నోటిఫికేషన్ అండ్ చెక్ ద ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. రీఫండ్ అనేది రాదు ఇక్కడ ఒక్కసారి కట్టితే. ఓకేనా, ఫీజు అనేది పే చేసిన తర్వాత మనకి రీఫండ్ రాదు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నంబరు, క్యాండిడేట్ మొబైల్ నంబరు కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి మీరు ఆధార్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎస్ అని క్లిక్ చేయండి. చూస్ పేపర్స్, ఇక్కడ పేపరు 1A ఉంది. ఓకేనా, ఎస్జిటి క్లాస్ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇది వచ్చేసి క్లాస్ 1st నుంచి 5th వరకు ఇవి స్పెషల్ స్కూల్స్ అండి. ఓకే, ఇంకొకటి పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అంటే మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి. ఇది సోషల్ స్టడీస్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్, ఇవి తెలుగు, హిందీ, ఉర్దూ. ఓకే, ఇలాగా లాంగ్వేజెస్ పండిట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది హిందీ, తమిళ్, ఓకే, ఇంగ్లీష్, ఇలాగా మనము లాంగ్వేజెస్ అండి ఇవి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేసామనుకోండి, 750 రూపీస్ అనేది ఫీజు అనమాట. ఇంకొకటి మనం అప్లై చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ ఉంటే కనుక దానికి మళ్ళీ 750 యాడ్ అవుతుంది. అంటే ఇలాగా 1500 అని చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 750 మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక పేపర్ అయితే ఒకటే 750 అవుతుంది, 2 అయితే కనుక 1500 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఆధార్ నంబర్, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తాం మనము. తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్, తర్వాత వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ అంటే కనుక మనకి ఫామ్ అనేది ప్రివ్యూ అవుతుందండి. ఓకే, అన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆధార్ నెంబర్తో సహా. ఓకే, మన డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఓకే, అప్లైడ్ పోస్ట్ ఏంటి, పోస్ట్ ఏదైతే అప్లై చేసామో ఆ అప్లైడ్ పోస్ట్ కూడా వస్తుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. నో చేంజెస్ ఉంటే కనుక పేమెంట్ కంప్లీట్ అయితే ఒక్కసారిగా మనకి అమౌంట్ అనేది రిటర్న్ రాదు. ఓకే, ఇక్కడ ఏ పేపర్ అనేది మనం చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాతనే మనము ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేయాలి, లేదంటే ఎడిట్ ఆప్షన్ చూసుకోవాలి. ఓకే, ఇలాగ మనకి పేమెంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనము కార్డ్స్, క్రెడిట్ కార్డు కానీ లేదంటే డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డు ద్వారా అయినా మనము పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ కూడా ఆప్షన్ ఉంది. యూపీఐలో మనకి ఫోన్పే, గూగుల్ పే, ఓకేనా, ఇలాగ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి.
ఫోన్పే అయితే ఫోన్పే. ఇక్కడ ఫోన్పేలో మనకి మొబైల్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనకి తర్వాత ఇక్కడ @ అని YBL అని ఉంటుంది ఒక ఫోన్పేకి అయితే కన్నా. ఓకే, YBL అని ఉంటుంది. అది మనం ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తే మనకి ఆ అడ్రస్కి సంబంధించిన నేమ్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూస్తే మనకి నేమ్ అనేది వస్తుంది. ఓకే, ఇలా నేమ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత పే నౌ అని క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి మన మొబైల్లో ఉన్న ఫోన్పేకి మనకి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. అక్కడ మెసేజ్లో మనం ఏంటంటే ఫోన్పేను ఓపెన్ చేసేసి యథావిధిగా మనము ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, అలాగా 750 అని మెసేజ్ వస్తుంది. దాన్ని మనము ఓకే అని క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇది వచ్చేసి మనకి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి మనకి 750 అనేది ట్రాన్స్ఫర్ అయిపోయి మనం ఫీజు పే చేసినట్టు మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, పేమెంట్ అనేది అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్కి మనకు ఇక్కడ ఐడి అనేది జనరేట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ క్యాండిడేట్ ఐడి జనరేట్ అయిపోయింది. ఓకే, క్యాండిడేట్ ఐడి అండి ఇది. తర్వాత ఇది ఎక్కడైనా రాసుకోండి. తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే కన్నా ప్రింట్ అయినా తీసుకోండి, లేదంటే సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడు, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే ఓపెన్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఓపెన్ చేసాం కదా, అలాగనమాట. అక్కడ మనము క్యాండిడేట్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసామనుకోండి, లాగిన్ అయిపోతాం. లాగిన్ క్లిక్ చేస్తేనే లాగిన్ అవుతాం. ఇలాగా ఇది లాగిన్ అనమాట. లాగిన్ మన పేజ్ ఇది. ఇక్కడ మన పేజీలో మనకి మన నేమ్ అనేది చూపిస్తుంది. ఓకే, మన నేము ఇప్పుడు అని ప్రొఫైల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది. టెట్ అప్లికేషన్, దాన్ని క్లిక్ చేస్తే టెట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, టెట్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ చూస్తే మనకి ఫిల్ టెట్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి ఓకే, ఇక్కడ చూస్తే ఒకటి ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అంటే ప్రొఫెషనల్గా కోర్సును ఏమైనా రాస్తున్నావా ఇప్పుడు అంటే ఎస్ అని క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. నో అని క్లిక్ చేస్తే ఏమి అడగదు. హ్యావ్ యూ అపియరింగ్ టెట్ కమ్ TRT ఎగ్జామ్ రాసి ఉంటే హాల్ టికెట్ నెంబరు ఇయర్ రాయండి, మంత్ వేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ అపియరింగ్ ప్రీవియస్ ఎపిటెట్, ఏమైనా ప్రీవియస్ ఎపిటెట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది వేయండి ఇక్కడ. ఓకే, హాల్ టికెట్ నెంబర్ అనేది వేస్తాం ఇక్కడ. ఏ ఇయర్లో మనము టెట్ ఎగ్జామ్ అయితే రాసామో ఆ ఇయర్లేది హాల్ టికెట్ నెంబర్ అనేది వేస్తామన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ ఏమైనా రాస్తూ ఉంటే ఎవరైనా, ఓకేనా, ఆ ఎగ్జామ్కి హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్లో మెయిలా ఫీమేలా, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము. ఓకే, అలాగే కమ్యూనిటీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ఆ అనేది మనం చూస్ చేసుకుంటాము. ఓకే, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ. ఓకే, ఇలా క్లిక్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్, అది కూడా డిఫాల్ట్గా మనం ఆల్రెడీ చేసాము. PH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని క్లిక్ చేస్తే మనకి VHA లేకుంటే HIA లేకుంటే OHA అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి విజువలీనా లేకుంటే హియరింగా ఏది అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే నో పెట్టేయండి, కాకుంటే నో పెట్టేసేయండి. ఓకే, క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియము, తెలుగు ఇక్కడ చూడండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్నీ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది మనకి పేపరు. మనకు వచ్చేసి తెలుగు మీడియము సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే హిందీ కావాలంటే హిందీ, అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన క్వాలిఫికేషన్, మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఎదర్ ఇన్ గ్రాడ్యుయేషన్, ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ BEd, లేదంటే కన్నా గ్రాడ్యుయేషన్ 50% అండ్ ఎనీ 1 ఇయర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకాడమిక్ NCTE. ఓకేనా, ఇలాగా మనకి ఏదైతే మనకి క్వాలిఫై ఉన్నామో దీంట్లో ఏదో ఒకటి మనము క్వాలిఫైడ్ ఉంటే దాన్ని టిక్ చేసుకోవాలి. ఏదైతే మనం క్వాలిఫైడో అది మాత్రం మనము టిక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే,
ఇవి క్లియర్గా చదువుకోండి. చదివిన తర్వాత మీరు ఏ దానికైతే ఎలిజిబుల్ ఉన్నారో దాన్ని మాత్రం క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్. డిస్ట్రిక్ట్ ఏంటి, ఓకే, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే మనం ఉన్నామో ఆ డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్, అనంతపురం, ఓకే, ఇలాగ మనము డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మండలం, ఏ మండలం అయితే ఆ మండలం అండి, మండలం. తర్వాత విలేజ్, మండలం, ఇలా మండలం ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ ఏంటి, ఓకే, అలాగ మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్, ఇక్కడ ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్స్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, ఓకే. సెంటర్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 6 ఉన్నాయి ఇక్కడ, 6 కంపల్సరీగా మ్యాండేటరీవి. ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలా ఇచ్చుకోవాలి, అన్నీ 6 ఇచ్చుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఇంక్తో సైన్ అనేది చేసుకోండి. అలాగే మనకి జేపీజీ ఫైల్లో ఉండాలి ఇమేజ్ అనేది, 150 కేబీకి ఎక్కువగా ఉండకూడదు అనమాట. ఓకే. ఇమేజ్, సిగ్నేచర్ 2 అటాచ్ చేయాలి ఇక్కడ, ఓకే, 2 అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి. చేసి ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ క్లిక్ చేసేసి మనము ప్రీవ్యూ ఫామ్ అని క్లిక్ చేస్తే మనకి ఫామ్ అనేది ప్రీవ్యూలోకి వస్తుందన్నమాట, చూసుకోవచ్చు మనం. ఓకే. ఇలా మనకి ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనము ఐ యాక్సెప్ట్ అంటే ఇక్కడ ఇలాగా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూలో ఇలా చూపిస్తుంది మనకి. ఓకేనా. ఫిల్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి మనకు ప్రింట్ ప్రివ్యూలో ఇలాగా విజిబుల్ అవుతాయండి. విజిబుల్ అయిన తర్వాత మనము కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనము దీన్ని ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ, ప్రింట్ అని కొడితే మనకి ప్రింట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ప్రింట్ తీసి మనము మన దగ్గర తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. ఇలా ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు మనం. పీడిఎఫ్ నేమ్ ఇచ్చేసి పీడిఎఫ్ను సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఇది మనకి అప్లికేషన్ ఫిల్ చేసే విధానము, ఫీజ్ పేమెంట్ చేసే విధానం అండి. ఓకే. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. బై.